ఒకప్పుడు తెలుగు హిందీ సినీ ప్రేక్షకులను తన అందం నటనతో ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. చాలా కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు మళ్లీ నటిగా రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలుగు ప్రేక్షకులకు మీనాక్షి శేషాద్రి అంటే ముందుగా గుర్తొచ్చే సినిమా ఆపద్ బాంధవుడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. అయితే తెలుగులో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఆమె బాలీవుడ్ పైన ఎక్కువ దృష్టి పెట్టారు. హిందీ చిత్రాల్లో వరుస విజయాలతో అగ్ర కథానాయికగా ఎదిగిన మీనాక్షి కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడే వివాహం చేసుకుని విదేశాల్లో స్థిరపడ్డారు. తర్వాత ఎన్నో సంవత్సరాల పాటు వెండితెరకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆమె తిరిగి నటనలోకి రావచ్చనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాత విపుల్ షా రూపొందిస్తున్న నానావతి వర్సెస్ నానావతి అనే వెబ్ సిరీస్ లో మీనాక్షి శేషాద్రి కీలక పాత్రలో కనిపించనున్నారట. ఈ ప్రాజెక్టులో ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ కూడా నటిస్తున్నారని సమాచారం. విశేషం ఏంటంటే దాదాపు 4 దశాబ్దాల క్రితం వచ్చిన సూపర్ హిట్ చిత్రం హీరోలో కలిసి నటించిన ఈ జంట మళ్లీ ఒకే ప్రాజెక్టులో కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ వెబ్ సిరీస్ లో భాగ్యశ్రీ, రామ్ కపూర్, అనుప్రియ గోయంకా వంటి నటీనటులు కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అయితే ఈ విషయాలపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇటీవల మీనాక్షి శేషాద్రి భారత్ కు తిరిగి వచ్చారనే వార్తలు వినిపించాయి. నటిగా మళ్లీ కెరీర్ ప్రారంభించేందుకు ముంబైలో ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన మీనాక్షి శేషాద్రి ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకొస్తే ఆమెను మరోసారి తెరపై చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇవన్నీ మీడియాలో వస్తున్న కథనాలు మాత్రమే. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.